హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్గోత్రాద. పల్లీలు ఏందని చూస్తున్నారా? పల్లీల బచ్చలు చేసుకుందాం ఈరోజు. 1/2 kg బెల్లం తీసుకొని ఇలా తురుముకోవాలి. సన్నగా తురుముకున్న తర్వాత పల్లీలు వేయించి పొట్టు తీసుకోవాలి. 1/2 kg పల్లి, తర్వాత కేజీ ఏమో పిండి. ఇలా కొద్ది వాటర్ వేసి కలుపుకోవాలి. పిండి మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత మా వాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు. పక్కన చూడండి ఫ్రెండ్స్, చేతికి తగులుతుందేమో అని నాకు భయం వేస్తుంది. నేను వద్దన్న ఇట్లా అలానే చేస్తూ ఉన్నాడు. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. ఆయిల్ ఎందుకంటే చేతికి అనేది ఎక్కువ పిండి అనేది తట్టుకోదు, మంచిగా అవుతుంది. ఆయిల్ వేసి మంచి కంటెస్ట్ అంటే చపాతీ పిండి కన్నా కొద్ది లూజే ఉండాలి, నాకు తెలిసి కొద్ది మెత్తగా ఉండాలి పిండి అనేది. తర్వాత కవర్ వేసేయాలి. కవర్ ఎందుకంటే గాలి గిట్ల తగిలి గట్టి అవుతుంది పిండి. కవర్ వేస్తేనేమో మెత్తగా ఎలా కలుపుకున్నామో అలానే ఉంటుంది. పండి ఫ్రెండ్స్, రెండింటిని మిక్సీ చేసుకుందాం మనము. వెళ్దాం పండి ఫ్రెండ్స్. ఒక 50% పల్లీలు మిక్సీకి పట్టుకోవాలి. తర్వాత బెల్లం వేసి మిగతా 50% మిక్సీకి చేసుకుంటే కొద్దిగా మెత్తగా వస్తుంది. మెత్తగా వచ్చినాక ఒక గ్లాసు చక్కెర వేసి మిక్సీకి పట్టుకొని అందులో వేసేస్తే కంటెస్టెంట్ అనేది ఇలా రెడీ అవుతుంది. అందులో ఇలాంచి సొంటి మిక్సీకి చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్ది వాటర్ వేసి కలుపుకోవాలి. అలా అవుతుంది. కొద్ది పిండి తీసుకొని అందులో ఈ ప్రాసెస్ చేసి పూరిలా బచ్చల్లాగా ఒత్తుకోవాలి. ఎలా బచ్చలు ఎలా చేస్తామో సేమ్ అలానే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పూరీలు బచ్చలు. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నా కాబట్టి. బాయ్ ఫ్రెండ్స్.